గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ దే పలికిన సీతారామ కథ. మనుషులు ఆవేశంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు, వివేకాన్ని కోల్పోతారు. పెద్దలు చిన్నలు గురువులు దైవం ఏది లెక్క చేయకుండా ఎంతో కిరాతకంగా ప్రవర్తిస్తారు. నేను కూడా చేసింది అదే కదా. నేను చేసినటువంటి పనులే నాకు తలవంపుగా మారాయి కదా. ఇంకా ఏ ముఖం పెట్టుకొని తిరిగి నా ప్రయాణం చేయాలి, నా రాముడికి నా ముఖాన్ని చూపించాలి. రామా, అన్నీ జరిగినాయి కానీ పొరపాటు జరిగిపోయింది. లంకానగరం అంతా కూడా ఆనందంలో కాల్చేశాను. ఆ మంటల్లో తల్లి కూడా చిక్కుకుని మరణించిందంటే ఈ దుర్వార్త విని రామచంద్రుడు బతుకుతాడా? సుగ్రీవుడు గర్వకారణంగా భావిస్తాడా? తల వంచుకుని ఆయన కూడా ఆత్మహత్య చేసుకుంటే వానర్ల గతే అవుతుంది. చేతులారా అన్నీ నాశనం చేసుకున్నాను కదా అని బోరును అని ఏడుస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? కోపిష్ఠులు తమ బుద్ధి నశించగా గురువులనైనా హింసించగరు. కోపిష్ఠులు తమ బుద్ధి నశించగా గురువులనైనా హింసించగరు. తగును తగదను
విచారమెరుగక యోగ్యులనైనా తూలనాడుదురు. తగును తగదను విచారమెరుగక యోగ్యులనైనా తూలనాడుదురు. పాప పుణ్యముల లెక్క చేయక ఎంతటి ఘోరములైన సేతురని. పాప పుణ్యముల లెక్క చేయక ఎంతటి ఘోరములైన సేతురని. మారుతి వగచట చేసిన పని గని. మారుతి వగచట చేసిన పని గని. తన కోపమే తన శత్రువాయనని. తన కోపమే తన శత్రువాయనని. మనిషి కోపం వచ్చినోడు మృగం కింద మారిపోతాడు. ఎందుకంటే ఆలోచన సహకరించదు, ఆలోచనే రాదు, ఆవేశంలో ఏది రాదు. అంతేకాకుండా ఆలోచన వచ్చేటప్పుడు, ఆలోచనతో ఉన్నప్పుడు భయం కలగదు, కోపం రాదనమాట. కనుక ఆవేశంలో ఉన్నప్పుడు అన్ని అనర్థాలు జరిగిపోతాయి. నేను కూడా అదే పాప పని చేశాను. కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఎలా జయించాలంటే ఆలోచనతోటే జయించాలి, జ్ఞానంతో జయించాలి. అగ్నిని జలంతో ఎలాగ ఆర్పుతామో కోపాగ్నిని కూడా బుద్ధి చేత అలా అణిచేయకపోతే ప్రమాదకరంగా మారిపోతుంది. కనుక ఎప్పటికప్పుడు ఈ దుర్గుణాలు పోగొట్టుకోవాలంటే సద్గుణాలని మనం పెంచుకుంటూనే ఉంటేనే తప్ప ఈ దుర్గుణాలు మనం వదిలిపోవు అని అనుకుంటున్నాడు హనుమంతుల వారు. దానికి ఉపాయం కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, పాము కుబుసమును దిగ విడిచినటుల నరుడు కోపమును వదలుకోనని. పాము కుబుసమును దిగ విడిచినటుల నరుడు కోపమును వదలుకోనని. జలము చేత అగ్ని నార్పినటుల బుద్ధి చేత కోపాగ్ని నడచవలె. జలము చేత అగ్ని నార్పినటుల బుద్ధి చేత కోపాగ్ని నడచవలె. కోపములేని ప్రశాంత చిత్తులు ఉత్తమ పురుషులు ధన్య జీవులని. కోపములేని ప్రశాంత చిత్తులు ఉత్తమ పురుషులు ధన్య జీవులని. మారుతి వగచట చేసిన పని గని. మారుతి వగచట చేసిన పని గని. తన కోపమే తన శత్రువాయనని. తన కోపమే తన శత్రువాయని. నా కోపం వల్ల ఇంత అఘాయిత్యాన్ని చేశాను, ఇంత ప్రమాదాన్ని సృష్టించాను. జరగకూడదు ఏదైనా జరిగిపోతే ఏ రకంగా మళ్ళీ నేను తిరిగి వెళ్ళగలను, ఏ రకంగా నా ముఖం చూపించుకోగలను అని బోరును మనం ఏడుస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంకదహించితి. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంకదహించితి. లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండున. లంకాపురమున సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండున. సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని. సిగ్గు
కారణమైతిని నాకు మరణమే జరగని. ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే జరగని. మారుతి వగచక చేసిన పని గని, మారుతి వగచక చేసిన పని గని, తన కోపమే తన శత్రువాయనని, తన కోపమే తన శత్రువాయనని. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, ఏ పలికిన సీతారామ కథ. శ్రీ రఘురాముని ప్రియ సఖి సీత అగ్నివంటి మహాపతివ్రత. శ్రీ రఘురాముని ప్రియ సఖి సీత అగ్నివంటి మహాపతివ్రత. అగ్ని దయోపనేతున అయో నిజను అగ్ని దయోపనేతున. అయో నిజను అగ్నిదహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా. నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుకుండగా, అని హనుమంతుడు తలచుకుండగా. శుభశకునములో రోజుప్రీతిగా, శుభశకునములో రోజుప్రీతిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, ఏ పలికిన సీతారామ కథ. అగ్నిలో చిక్కుకుని తల్లి పరిస్థితి ఏమైపోయి ఉంటుందో అని భయపడ్డాడు. అమ్మవారు లేకపోతే శ్రీరామచంద్రుడికి ఎంత కష్టం కలిగి ప్రాణాలు వదిలిపెడతాడో ఊహించుకున్నాడు. అదే రకంగా కొంతసేపటికి స్థిమితి పొందిన తర్వాత ఒక చిన్న నమ్మకం కూడా మొదలైంది. ఏమనుకుంటున్నాడంటే, సీతామాత మహాపతివ్రత, అటువంటి తల్లి దగ్గరికి అగ్నిదేవుడు వెళ్ళగలడా, తాకగలడా? ఏమో నా తల్లి ఎక్కడైనా క్షేమంగా ఉంటుందేమో అని ఆ ఆశ మొదలైంది. ఆ అగ్నిదేవుడు నన్ను కరుణించినట్టు నా తల్లిని కరుణించడా? తల్లి దగ్గరికి వెళ్ళటానికి సాహసం చేస్తాడా? నా తల్లి ఎక్కడో అక్కడ క్షేమంగా ఉంటుందేమోనో చిన్న ఆశ మొదలైనప్పుడు ఆకాశ మార్గంలో కొంతమంది పోతూ వాళ్ళు అనుకుంటున్నారు, ధర్మో రక్షత రక్షిత, ధర్మానికి ఎంతకంటే ప్రమాణం ఏం కావాలి? లంకానగరంలో ఉన్న భవనాలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయి బూడిదిపాలైపోయిన విభీషణుడు గృహం ఒకటే సురక్షితంగా ఉన్నది. అంతేకాకుండా అశోకవనమంతా సర్వనాశనం అయిపోయిన సీతామాత కూర్చున్న ప్రాంతం క్షేమంగా సురక్షితంగా ఉన్నది. ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయిస్తారో, సత్య మార్గంలో పయనిస్తూ ఉంటారో, ఎట్లాంటి ప్రళయం వచ్చినా వాళ్ళకి నష్టం జరగదు అని నిరూపణ వేళ జరిగిపోయింది వీళ్ళిద్దరి ద్వారా అని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నారు? వాళ్ళు అనుకునే మాటలన్నీ హనుమంతుల వారు విని ఒక్కసారి ఆనందపడ్డారు. వాళ్ళు ఆకాశ మార్గాన్ని పోతూ ఏమనుకుంటున్నారంటే, ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని. అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని. అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని. లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలచుండెనని. లంకాపురము రూపుమాసినను విభీషణు
విభీషణు గృహము నిలచి ఉండెనని అంబర వీధిని సిద్ధచారణులు అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగే పలుకగా విని మారుతి పొంగే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ పాపం ఎంత అందంగా ఉన్నా అధర్మం ఎంత గొప్పగా ఉన్నా అది నాశనం మొదలైందా కష్టకాలం మొదలైందా దాని ఫలితం ఎలా ఉంటుంది ఈవేళ లంకానగరం చూసేటటువంటి బూడిద పాలైన రకంగానే ఉంటుంది. అలాగే ధర్మం ఎంత క్షీణ దశలో ఉన్నా సీతమ్మ వారు ఎలాగే ఎండకి ఎండి వానకు తడిసి చలికి వణికి నిద్రాహారాలేక కృంగి కృషించి రాక్షస వలయంలో చిక్కుకున్న తల్లి ధర్మం ఎలాంటి స్థితిలో ఉన్నా అదే రక్షణ కలిగిస్తుంది, అదే వృద్ధి పడుతుంది. దానికి నిదర్శనం సీతమ్మ వారు. అలాగే విభీషణ గృహాన్ని లోకం అంతా అనుకుంటుంటే హనుమంతుల వారు విని ఆనందపడ్డారు. ఎవరైతే ధర్మము సత్యము ఎప్పుడూ నిష్ఠగా ఆచరిస్తారో వాళ్ళకి ఎప్పుడూ జీవనంలో ఎటువంటి నష్టం ఉండదు. కష్టమున్నా కష్టం ఏమీ కష్టపెట్టదని నిరూపణ జరుగుతూ అమ్మవారు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నాడు. తోకను చల్లార్చుకున్నాడు. అశోకవనానికి వచ్చాడు. తల్లితోటి మాట్లాడుతూ అనుమతి తీసుకుని తిరుగు ప్రయాణం కోరుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. అశోకవనము మారుతి చేరను ఆనందాశుల సీతను గాంచను అశోకవనము మారుతి చేరను ఆనందాశుల సీతను గాంచను తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమమును పదముల రాలను తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల రాలను పోయి వాతుమిక సెలవునివ్వమని అంజలి ఘటించి చల్కనిల్చెను పోయి వాతుమిక సెలవునివ్వమని అంజలి ఘటించి చల్కనిల్చెను సీతామాత హనుమంతునితో సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ పలికిన సీతారామ బలధామ శత్రుకర్షణ శాంతి నిదాన హనుమ అతులిత బలధామ శత్రుకర్షణ శాంతి నిదాన నిదుండినను ఈ క్షణమందే కొనిపోగల సమాధులని నిదుండినను ఈ క్షణమందే కొనిపోగల సమాధులని రాముని వేగమే తోడ్కొని రాము రాక్షస చరణకు తొలగెను రాముని వేగమే తోడ్కొని రాము రాక్షస చరణకు తొలగెను అని పలికే సీత హనుమంతునితో అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారు తోకను చల్లార్చుకున్నారో అశోకవనానికి వచ్చి తల్లిని దర్శించి అంటున్నాడు, తల్లి తమరు క్షేమంగా ఉండటం చేత నాకు ఆనందం కలిగింది. నా భాగ్యం తమరు క్షేమంగా ఉండటం. ఇంకా ఆలసించకుండా నేను వెంటనే తిరుగు ప్రయాణం ప్రారంభించాలి. ఈ శుభవార్తను శ్రీరామచంద్రుడు చెప్పాలి. మేము వాయు వేగాలతోటి తిరిగి వస్తాం, ధైర్యంగా ఉండండి, ఏమీ సందేహించవలసిన అవసరం లేదు, అనుమానించాల్సిన అవసరం లేదు అంటుంటే హనుమంతుల వారిని ఆనంద బాష్పాలతో తల్లి చూస్తూ ఏముంటుందంటే,
హనుమ అతులిత బలధామ, శత్రుకర్షణ, శాంతి నిదాన అన్ని గుణాలు కలిగినటువంటి వాడు. నిన్ను చూస్తే ఎంతో ఓర్పు, సహనము, శాంతము, ఆనందము, ధైర్యము, అలాగా అన్ని గుణాలు నీలోనే కనబడుతున్నాయి. ధన్యురాల్ని. అంతేకాకుండా ఇంకా 2 నెలల గడువుంది, మర్చిపోకయ్యా. అయినా ఎంతో అలసిపోయే వేళకి ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకుని రేపు వెళ్దుగానిలే అని తల్లి కోరుకుంటుంటే హనుమంతుల వారు లేదమ్మా నేను వెళ్ళాల్సిందే అని అంటున్నాడు. తల్లి ఏమంటుందంటే, పోనీ హనుమ నేటికి నిలుమా, బడలిక తీరగ రేపు పోమా. పోనీ హనుమ నేటికి నిలుమా, బడలిక తీరగ రేపు పోమా. నీవిందుడిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము. నీవిందుడిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము. నిన్నవు పుట నాకు మరో దుఃఖము, ఎటు భరిందునో ఈ పరితాపము. నిన్నవు పుట నాకు మరో దుఃఖము, ఎటు భరిందునో ఈ పరితాపము. హరి పల్కె సీత హనుమంతునితో, హరి పల్కె సీత హనుమంతునితో, సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, పలికిన సీతారామ కథ. చూచిన దానిగా వరపడుచుంటిని మరలిపోవగా. చూచిన దానిగా వరపడుచుంటిని మరలిపోవగా. భీతి నొందకుము నెమ్మది ఉండుము, త్వరలో నీకు శుభములు కలుగు. భీతి నొందకుము నెమ్మది ఉండుము, త్వరలో నీకు శుభములు కలుగు. రామ లక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొనిరాగలను. రామ లక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొనిరాగలను. హనుమానుతి సీత పదముల వ్రాని, హనుమానుతి సీత పదముల వ్రాని, సెలవు గైకొని శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, పలికిన సీతారామ కథ. ఆ రకంగా అమ్మవారికి ఎంతో ధైర్యాన్ని కలిగించి సందేహించాల్సిన అవసరం లేదు తల్లి. ఇలా వచ్చాను, మళ్ళీ ఇలా దూకు వాయువేగాలతో వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొస్తాను, తమను రక్షించుకుంటాం, ధైర్యంగా ఉండండి. 2 నెలల గడువు తమరికి కాదు, ఈ రాక్షసులకి రావణాసుడు విధించిపోతున్నాను. ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. ఓం నమో నారాయణాయ.